వచ్చి పడుకో. అను సిస్టర్ కింద పడుకుంటే నిద్ర రాదు. ఇప్పుడు అమ్మ మాటకి నేను కాదనలేను. ఏమీ చేయలేకపోతున్నాను. నేను చెప్తున్నాను కదా, వచ్చి పడుకో. ఇక్కడే నిద్రపోవాలి, సరేనా? అమ్మా అను, ఎంత పని అయిందమ్మా. ఏ భూమి, లేవవే. అను, నువ్వు వచ్చి మంచం మీద పడుకో. నానమ్మా ఏమొద్దు. భూమి, నువ్వు అక్కడే పడుకో. నేను ఇక్కడే పడుకుంటాను. అయ్యో, అది కాదమ్మా. 2 రోజులే కదా నానమ్మ, భరిస్తాను. గెలిచేంత వరకు ఇలాంటివన్నీ ఐ డోంట్ కేర్. పగోడికి కూడా ఇన్ని కష్టాలు రాకూడదమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? పడుకో, దర్జాగా మహారాణిలా పడుకో. సింహాసనం మీద కూర్చున్నట్టు కూర్చున్నావు కదా, మంచం మీద పడుకో. ఈ రోజుకి అనుభవించు. నన్ను నేలపైన పడుకోమంటుందా? ఏమండి ఏమండి ఏమండి, నాకు భయం వేస్తుందండి. ఏం జరిగింది? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? పక్కింటి రాజేశ్వరి సూసైడ్ చేసుకుందండి. ఏ రాజేశ్వరి? అదేనండి, కొత్తగా పెళ్ళయింది, మన ఇంటి పక్కన అద్దెకి దిగారు కదా. ఓ, ఆవిడా ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఏదైనా ఇష్యూ జరిగిందా? తన భర్త తనని చీట్ చేశాడంట. చీట్ చేశాడా? అవును, అతనికి పెళ్లికి ముందే వేరే అమ్మాయితో లవ్ ఉందంట. కానీ వాళ్ళు విడిపోయారంట. రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయి ఏదో బ్లాక్మెయిల్ చేసిందని ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు. ఈ విషయం తెలిసి పాపం రాజేశ్వరి తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయింది. వింధ్య, ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి, కానీ ఎందుకు అంత తొందరపాటు నిర్ణయం తీసుకుంది? అలా అంటారేంటండి? ఏ ఆడపిల్లైనా పెళ్ళైన తర్వాత భర్తే సర్వస్వం అనుకుంటుంది. అలాంటిది తన భర్త వేరే ఆడపిల్ల మెళ్ళో తాళి కడితే ఎలా తట్టుకుంటుంది? ఆ ప్లేస్లో నేనున్నా అలాగే చేస్తాను. వింధ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మీరెందుకండి కంగారు పడుతున్నారు? మీరలా చేస్తారా? నాకు తెలీదా ఏంటి? మౌనిక విషయంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగుండొచ్చు, కానీ మీరు రాజేశ్వరి భర్తలా చెయ్యరు కదా. ఏదో ఫ్లోలో చెప్తున్నాను. ఏ ఆడదైనా భర్త కోసం అన్నీ వదులుకుంటుంది. అలాంటిది తన భర్త తనకి దక్కడం తెలిస్తే తన ప్రాణం వదులుకోదా? పాపం ఆ రాజేశ్వరి పిచ్చిది. మీ ఈడు జోడు చాలా బావుందని నేను చెప్తే మాకంటే మీ జోడియే చాలా బావుంటుందక్కా అని చెప్పేది. భర్త మోసం చేశాడనే విషయం తెలియగానే ఎవరితో చెప్పుకోలేక తను సూసైడ్ చేసుకుంది. హాస్పిటల్కి తీసుకెళ్లేలోపు పాపం ప్రాణం పోయిందంటండి. వాళ్ళమ్మా నాన్న గుండెలు బాదుకుని ఏడుస్తుంటే నాకు చాలా బాధేసింది. వింధ్య, రాత్రి వేళ డిస్కషన్ ఎందుకు? వదిలే, నిద్ర పట్టదు. ఎలా నిద్రపోతామండి? మన పక్కింటి ఆవిడ చనిపోయింది. అసలు అలాంటి వాడిని అసలు వదలకూడదు. తాళి కట్టి మోసం చేస్తాడా? కట్టుకున్న భార్య ఉండగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? మరి తనే కావాలనుకున్నప్పుడు రాజేశ్వరిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఇప్పుడు దానివల్ల రాజేశ్వరి అన్యాయంగా ప్రాణాలు తీసుకుంది. ఒక విధంగా ఇది హత్యేనండి. తన చావుకి కారణం తన భర్తే. ఇలా కట్టుకున్న భార్య ఉండగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకునే
మగాళ్ళు ఎవ్వరైనా సరే వాళ్ళని కాల్చి పడేయాలి. వింధ్య, ఎందుకంత ఆవేశపడుతున్నావు? వదిలేమని చెప్తున్నాను కదా. ఏమండి, ఇలాంటిది మన జీవితంలో జరిగితేనే తెలుస్తుందండి. ఓ వింధ్య, ప్లీజ్, పక్కింటి వాళ్ళ ఇంట్లో జరిగింది మనకి ఆపాదించుకోకూడదు. ఎవరి సమస్యలు వాళ్ళవి. వదిలే. సరేనండి, వదిలేస్తాను. కానీ మీరు జాగ్రత్త. వింధ్య, దేనికి జాగ్రత్త చెప్తున్నావు? ఆ మౌనిక మిమ్మల్ని వదిలిపెట్టదు. పెళ్ళైన తర్వాత కూడా మీ వెంటపడి మిమ్మల్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. అది 6 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చిన తర్వాత కూడా మనల్ని టార్గెట్ చేస్తుంది. దానికి ఉన్నది కోపం, పగ, ప్రతీకారం కాదు, ప్రేమ. మీరంటే దానికి పిచ్చి ప్రేమ. మీకు కట్టుకున్న భార్య, కూతురు, తనకి భర్త ఉన్నా సరే మిమ్మల్ని లాక్కుపోయేంత ప్రేమ దానికి ఉంది. ఇప్పుడు నాకు మీ చేత విడాకులిప్పించి మిమ్మల్ని తీసుకెళ్లి పెళ్లి చేసుకునేంత మూర్ఖురాలది. మీరు పోయి అలాంటి దాన్ని ట్రాప్లో పడ్డారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచారు. లేకపోతే అది మీ చేత ఖచ్చితంగా తాళి కట్టించుకునేది, కాపురం కూడా చేసేది, మీకు నాకు దూరం పెంచేది. వింధ్య, ఎందుకు అక్కడి దాకా ఆలోచిస్తున్నావు? మౌనిక ఏదో చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? తనకి ఆ అవకాశం ఇవ్వను. ఆ ధైర్యంతోనే ఉన్నానండి. లేదంటే రాజేశ్వరిలాగా నా ప్రాణం కూడా పోయేది. నేనింకా బ్రతికున్నానంటే మీరు నాకు అన్యాయం చేయలేదు కాబట్టే. ఆ మౌనిక వల్ల మన జీవితాలు రోడ్డు మీద పడలేదు కాబట్టే. ఏమండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు చాదస్తం అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, మౌనికతో జాగ్రత్త. మౌనిక ట్రాప్లో పడితే ముందు పోయేది నా ప్రాణమే. వింధ్య, అను, నీకు కింద పడుకోవడానికి అభ్యంతరంగా ఉంటే నాకు క్లియర్గా చెప్పు. ఇప్పుడే తీసుకెళ్ళి మీ ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను. సంధ్య, ఎందుకు చిన్నపిల్లలతో? తను పెద్దంటి అమ్మాయి, మంచం పైన పడుకునే అలవాటు ఉంటుంది. ఎంత కాదనుకున్నా తను వింధ్య కూతురు. వింధ్య కూతురు ఏంటండి? అది నా కూతురు. అది ఎక్కడున్నా నా కూతురే. నా దృష్టిలో అను, భూమి ఇద్దరూ సమానమే. ఇలాంటి ఎక్స్ట్రా కంఫర్ట్ ఉండకూడదనే కదా వింధ్య నా దగ్గరికి పంపించింది. తనకి లైఫ్ అంటే ఏంటో తెలియాలి. అది కాదు సంధ్య. శ్రీకరం, ఏంటి ఇది? పెద్దింటి బిడ్డని సంధ్య ఎన్ని చిత్రహింసలు పెడుతుందో. అనుని నేల మీద పడుకోబెట్టింది. ఇప్పుడు తను నిద్రపోదు. తనని చూస్తుంటే నాకే జాలేస్తోంది. మరి ఇంత కఠినంగా ఉండటం సరికాదు. కనీసం నువ్వైనా చెప్పరా? అత్తయ్య, ఏంటిది? నాకు అను అంటే ప్రేమ లేదన్నట్టు మాట్లాడతారేంటి? నిజంగా ప్రేమ ఉన్నదానివైతే అలా నేలపైన పడుకోబెట్టవమ్మా. ఒరే శ్రీకరం, నీ భార్య భూమిని ఒకలాగా అనుని ఒకలాగా చూస్తుందిరా. ఇది చాలా తప్పు. పసిపాప మనసులో విష బీజాలు నాటుకుంటే అది చాలా దూరం తీసుకెళ్తుంది. ఫ్రెండ్ కూతురే తనకి దూరం అవుతుందిరా. నా మాట విని పాపని పైన పడుకోమని నువ్వైనా చెప్పరా? సంధ్య కంటే ఎక్కువ మొండిగా అను కూడా నేల మీద పడుకుంది. అత్తయ్య, అంత ఇబ్బందిగా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పండి. నేనేమీ కాళ్ళు చేతులు కట్టిపడేసి బలవంతంగా తీసుకురాలేదు కదా. తనకి తానే వచ్చింది, తనకి తానే ఉంటానంది. అయినా ఎంతసేపు పెద్దింటి బిడ్డ అంటున్నారు. ఈ ఇంట్లో నా కడుపును పుట్టుంటే
భూమిలాగా నేలపైన పడుకోవాల్సిందే కదా. అందుకే కదమ్మా నీ కడుపున పుట్టలేదు. వాణి గారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారు. శ్రీకరం, నా మాటకి ఎలాగూ విలువ లేదు. కనీసం నువ్వైనా చెప్పరా? సంధ్య, అమ్మ ఇంతగా చెప్తుంది కదా, ఒక్కసారి ఆలోచించు. ఏమండి, ఈ విషయంలో మీరెవరూ ఇన్వాల్వ్ అవ్వద్దు. రోజు పిల్లలిద్దరినీ పడుకోబెడుతుంటే నేనొచ్చేసిన తర్వాత భూమిని అత్తయ్య పనిపిల్లలా చూస్తూ కింద పడుకోబెట్టి అనుని మాత్రం మంచం మీద పడుకోబెడుతున్నారు. ఈ వ్యత్యాసం చిన్నపిల్లలప్పుడే అలా చూపించామనుకోండి, రేపు పెద్దయ్యాక ఇది ఎంత దూరం వరకు వెళ్తుంది? ఇది ఉండకూడదనే వింధ్య కోరుకుంటుంది. అత్తయ్య, నేనేం చేసినా మంచే చేస్తాను. ఒకరోజు నేలపైన పడుకుంటే భూమి పడే కష్టమేంటో అనుకు కూడా తెలుస్తుంది. డబ్బు ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడూ ఒకేలా ఉండాలని అను అర్థం చేసుకోవాలి. నా మాట విని మీరు వెళ్ళండి అత్తయ్య. అను హ్యాపీగానే నిద్రపోతుంది. అంతేలేమ్మా, నా మాట నువ్వేం వింటావులే. ఏదో మారుస్తాను ఉద్ధరిస్తాను అని అను పాపని ఏడిపిస్తున్నావు. నువ్వెన్నాళ్ళు ఏడిపిస్తావో నేను చూస్తాను. ఇదంతా ఏదో ఒక రోజు వాణి గారికి తెలుస్తుంది. అప్పుడుంటుంది నీకు. సంధ్య, ఎందుకిదంతా? అమ్మ చెప్పినట్టు రేపు వాణి గారికి తెలిస్తే ఇది ఎటు దారి తీస్తుందో ఏంటో. ఏంటి మీరు వాణి అత్తయ్యకి అలా భయపడుతున్నారు? అయినా నేనేమైనా తప్పు చేస్తున్నానా? అది వింధ్య కూతురు అయితే నా కూతురు కాదా? దాని పద్ధతి మార్చుకోకపోతే వింధ్యకే కాదు, నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అను మారుతుంది, నేర్చుకుంటుంది. మీరు దాని గురించి ఏం ఆలోచించకండి. ఇదొకతే. అమ్మాను, ఇటు ఇవ్వమ్మా, నేను విసురుతాను. ఇక్కడ ఫ్యాన్ లేదు, చెమటలు పడుతున్నాయి. ఆ మంచం మీద పడుకోమ్మా, ఫ్యాన్ గాలి వస్తుంది. నానమ్మ, ఏం పర్వాలేదు. ఒళ్ళంతా చెమటలు పట్టని, నాకు రాత్రంతా నిద్ర లేకుండా ఉండని. నేను అనుభవిస్తాను. నన్ను నేను నిరూపించుకోవాలి. ఇవన్నీ నేను భరించలేనని నీ కోడలు అనుకుంటుంది. నేను భరిస్తాను. అయ్యయ్యో, నా మాట వినమ్మా, నువ్వు మొండికేకు. అమ్మ లేదు కదా, ఇక్కడ కూర్చో పడుకో. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావే? నువ్వు పడుకో దొరసానిలాగా. అమ్మాను, నీ కాళ్ళు వస్తున్నా? నువ్వేం వద్దొద్దు. నా తిప్పలేవో, నేను పడతాను. వదిలేయ్. చూడవే భూమి, నీ వల్ల ఎలా జరుగుతుందో చూడు. అసలు నువ్వనే దానివి లేకపోతే పోటీ వచ్చేది కాదు, ఇలా పైన కింద పడుకునే పరిస్థితి వచ్చేదే కాదు. అసలు అను పాపయ్య ఇక్కడికి వచ్చేదే కాదు. నేరుగా నీ ప్రమేయం లేకపోయినా నీ వల్ల అందరూ బాధపడుతున్నారు. మహా తల్లి, ఏ గడియల్లో పుట్టావో, ఏ తల్లి కడుపున పుట్టావో. నువ్వు ఇలాంటి జాతకరాలువని నీ తల్లి నిన్ను వదిలేసింది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మా ఇంటికొచ్చావు. ఇలా కట్టుకున్న భార్య ఉండగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని మగాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని కాల్చి పడేయాలి. మౌనిక ట్రాప్లో పడితే ముందు పోయేది నా ప్రాణమే. బావా, ఫోన్ లిఫ్ట్ చేయి బావా, ప్లీజ్. నీతో ఒక్కసారి మాట్లాడాలి. ఫోన్ ఆన్సర్ చేయి బావా.
ఆన్సర్ చేయి బావా. ఎవరు రాజేష్ ఫోన్లో? ఏంట్రా ఇంత రాత్రి వేళ ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఫోన్ సైలెంట్లో పెట్టి అసలు రింగ్ అవుతున్నా నువ్వు లిఫ్ట్ చేయడం లేదేంటి? ఎవరు కాల్ చేస్తున్నారు రాజేష్ నీకు? ఎవరు లేరమ్మా, ఏదో రాంగ్ నెంబర్. ఏం జరిగింది రాజేష్? ఎందుకు అలా ఉన్నావు? అబ్బే ఏం లేదమ్మా. ఏది ఉన్నా నువ్వు వింధ్యతో చెప్పుకోలేకపోయినా నాతో అయినా చెప్పుకో రాజేష్. మళ్ళీ కొత్త సమస్యలైతే రావడం లేదు కదా? మౌనిక మళ్ళీ మీ భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే అవకాశం నువ్వివ్వడం లేదు కదా? అదేం లేదమ్మా, అలాంటిది ఏదైనా ఉంటే నేనే చెప్తాను కదా. నువ్వేదో చెప్పలేని సమస్యతో బాధపడుతున్నావనే నేను నిన్ను అడుగుతున్నాను రాజేష్. ఇంత రాత్రి వేళ నీకెలా నిద్ర పట్టడం లేదో నాకు కూడా అలాగే నిద్ర పట్టడం లేదు. వింధ్య అడిగితే మౌనిక నిన్నేదో ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిందని చెప్పి చెప్తున్నావు. అసలు ఏం బ్లాక్మెయిల్ చేస్తుంది? ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను. ఏమీ లేదమ్మా, చిన్న ఇష్యూనే, నేను సాల్వ్ చేసుకున్నాను. వదిలేయమ్మా, వెళ్ళి పడుకో. దీని గురించి ఎక్కువగా టెన్షన్ పడకు. మీరు ఇలా టెన్షన్ పడతారనే నీకు వింధ్యకి నేను ఏమీ చెప్పట్లేదు. జాగ్రత్త రాజేష్, ఇది జీవితం. ఒక్కసారి చేయి జారిపోతే మళ్ళీ చక్కదిద్దుకోవడం అంత ఈజీ కాదు. అమ్మా, నాకు జీవితం విలువ తెలుసు. మౌనిక అంటే ఏంటో కూడా తెలుసు. నువ్వెక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దమ్మా. సరే రాజేష్, ఏ సమస్య ఉన్నా నేనున్నానని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. పీకల్లోతూ మునిగిపోయేంత వరకు సమస్యని కొని తెచ్చుకోవద్దు. అలాగేనమ్మా, గుడ్ నైట్. అయ్యో బావా, లిఫ్ట్ చెయ్యి. అబ్బా, ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసి ఇరిటేట్ చేస్తోంది? హే, ఏంటి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఏంటి బావా కోప్పడుతున్నావు? నువ్వు కోపంలో ఎంత ముద్దొస్తావో తెలుసా? హీరోలా ఉంటావు బావా. ఒక్కసారి వీడియో కాల్ చేయ బావా. చెప్తుంటే అర్థం కావట్లేదా? వీడియో కాల్ ఏంటి? గట్టిగా అరవలేను. వింధ్య నిద్రపోతుంది. బయటికొచ్చి మాట్లాడుతున్నాను నేను. బావా, నువ్వు ఈ రోజంతా విందుతోనే ఉన్నావు. నాతో 5-10 నిమిషాలే కదా బావా మాట్లాడేది. ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తుంది. వీడియో కాల్ చేస్తాను బావా, ప్లీజ్. ఇప్పటికే నువ్వు చేసిన రచ్చ వల్ల ఇంట్లో గొడవ కూడా అవుతుంది. ఏం జరిగిందని నన్ను అడుగుతూ ఉంటే నేను ఏమీ చెప్పలేకపోతున్నాను. నువ్వొచ్చి నట్టింట్లో కూర్చొని నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళావు. అటు అమ్మకి అనుమానం వచ్చింది, ఇటు వింధ్యకి కూడా అనుమానం వచ్చింది. ఇంకా ఎందుకు బావా నానుస్తావు? నా మెళ్ళో తాళి కట్టానని చెప్పేయచ్చు కదా బావా. హే, చెప్తే అర్థం చేసుకోవేంటి? పక్కింటి ఆవిడ భర్త ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టాడని సూసైడ్ చేసుకొని చనిపోయింది. తన ప్లేసులో నేనున్నా అలాగే చేస్తాను అని వింధ్య చెప్తూ ఉంటే నా ప్రాణం పోయినంత పనైంది. వింధ్య లేకపోతే నేను బ్రతకలేను. ఇప్పటికే నీ విషయంలో వింధ్యని చాలా మోసం చేస్తున్నాను. ఊరికే ఫోన్ చేసి నన్ను విసిగించొద్దు. సరే బావా, కోపడుకో. నేను నిన్ను విసిగించను, కానీ ఐ లవ్ యూ చెప్పు. ఫోన్ పెట్టేస్తాను. ఏంటి, జోక్ చేస్తున్నావా? నేను సీరియస్ గానే చెప్తున్నాను బావా. ఐ లవ్ యూ అని చెప్పు. ఈ ఒక్క పూటకి వదిలేస్తాను. నువ్వు చెప్తావా ఇంటికి రానా? ఐ లవ్ యూ. ఏంటి బావా, మళ్ళీ ఒకసారి చెప్పు. ఐ లవ్ యూ. ఏమండి,
మీరు ఐ లవ్ యూ అని ఎవరికి చెప్తున్నారు? మమ్మీ బావ నాకు ఐ లవ్ యూ చెప్పాడు. ఆహా, ఎంత శుభవార్త చెప్పావమ్మా. మొన్న తాళి కట్టాడు, ఈ రోజు ఐ లవ్ యూ చెప్పాడు. రేపో మాపో నీ కడుపున కాయో పండో కాసేలా చేస్తాడు. మౌనిక విషయంలో దూరినందుకు పక్కింటి ఆవిడలాగా నువ్వు తొందరపడొద్దు. నా నుంచి దూరం కావద్దు వింధ్య. రాజేషు, మౌనికే నా భార్య, నేను మౌనికతోనే ఉంటాను, నాకు వింధ్య వద్దు అనే రోజు తప్పకుండా వస్తుంది. అదే పరిస్థితి వస్తే నేను ఊరేసుకుని చేస్తాను.